హాయ్ గాయ్స్, జానీ మాస్టర్ని ఫైనలీ గోవాలో పట్టుకున్నారంట భయ్య పోలీసులు. ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు పట్టుకున్నారు భయ్య. నార్సింగి పోలీసులు ఇంకా 4 టీమ్స్ ఆయనని వెతకడానికి తిరుగుతున్నారు ఇండియా వైడ్. సో ఆయన ఫైనలీ గోవాలో దొరికాడంట. పాక్సో యాక్ట్ ఆయన మీద నమోదైంది భయ్య. పాక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇప్పుడు ఈ కేసులో పాక్సో ఎందుకు వేశారంటే ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడంట భయ్య. ఆ అమ్మాయికి 21 years భయ్య, కానీ ఇష్యూ 2019 నుంచి నడుస్తుందంట. సో ఆబ్వియస్లీ ఆ టైంలో ఆమె మైనర్. అసలు జానీ మాస్టర్ ఇష్యూ ఏంటి మీకు తెలియకపోతే ఒక వీడియో చేశాను 2 days క్రితం. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ అమ్మాయి 40 pages కంప్లైంట్ ఫైల్ చేసింది భయ్య జానీ మాస్టర్ మీద. ఎప్పుడో 2019లో స్టార్ట్ అయిన ఇష్యూని ఇప్పుడు తీసుకొచ్చి కంప్లైంట్ చేయడం ఎందుకని చాలా మంది అడిగారు. దానికి రీజన్ ఉంది. ఏంటంటే జానీ మాస్టర్ ఆమెని ఇప్పటికీ కూడా వేధిస్తున్నాడంట. ఆమె కొరియోగ్రాఫర్ కదా, ఆమెకు వర్క్ లేకుండా చేస్తున్నాడంట జానీ మాస్టర్ అండ్ వాళ్ళ టీం. ఈ కేసు కనుక ప్రూవ్ అయితే 10 to 12 years జైల్లో వేస్తారు భయ్య జానీ మాస్టర్ని. దీంట్లో లవ్ జిహాద్ యాంగిల్ కూడా ఉందని చెప్పి రాజా సింగ్ గారు ఇలా చెప్పారు. ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు. అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ అమ్మాయి ఇలా చెప్పిందంట భయ్య, నేను ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి వచ్చాను, నాకు వర్క్ చేసుకొనివ్వండి, నాకు ఇవన్నీ పెంటొద్దంటే ఎవరు వినలేదంట. అయినా హెరాస్మెంట్ చేశారంట, ఆమెకు వర్క్ లేకుండా చేస్తున్నారంట జానీ మాస్టర్ అండ్ టీం. సో ఇవన్నీ భరించలేకే ఇన్ని ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చి కంప్లైంట్ చేసిందంట భయ్య. మీన్వైల్ నాగబాబు గారు ఇలా ట్వీట్ చేశారు భయ్య. చాలా మంది ఆ ట్వీట్స్ జానీ మాస్టర్కి సంబంధించే అని చెప్తున్నారు. No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law. అంటే ఎవరు తప్పు చేశారని కంక్లూజన్కి రాకూడదు అన్లెస్ కోర్టులో ప్రూవ్ అయితే మాత్రం తప్ప. ఇంకో ట్వీట్ ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు అ స్టోరీ, యువర్స్, దేర్స్ అండ్ ద ట్రూత్. విన్నది ప్రతిదీ నమ్మకండి, ఎందుకంటే ఒక స్టోరీకి 3 angles ఉంటాయి. మీ యాంగిల్, ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ తాలూకా యాంగిల్ అండ్ నిజం. ఆయన ఎవరి పేరు తీసుకోకుండా ఈ ట్వీట్లు చేశారు భయ్య. బట్ జానీ మాస్టర్ కాంటెక్స్ట్లో తీసుకుంటే ఆయన ఏం చెప్తున్నారంటే, జానీ మాస్టర్ వర్షన్ ఏందో విందాం, 1 side స్టోరీ విని మనము కంక్లూజన్కి రాకూడదని చెప్తున్నారు. సో నిజమేంటో చూద్దాం భయ్య, ఎందుకంటే జానీ మాస్టర్ని గోవాలో పట్టుకున్నారు. సో ఆయనని ఈవినింగ్ ప్రెస్ ముందుకు తీసుకొస్తారంట. చూడాలి మరి జానీ మాస్టర్ ఏం చెప్తారో, దాని తర్వాత ఏమవబోతుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో తప్పు ఎవరు చేసినా తప్పే. సో హోప్ జస్టిస్ ప్రివెయిల్స్. సో జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.